దయగల దేవా పరిశుద్ధుడా, ఈ ఆరాధనలో పాటలు పాడుతూ మిమ్మల్ని కొనియాడడానికి, గణపరచడానికి, కీర్తించడానికి మీరిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. పలువురు ఇక్కడికి వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంటూ వందలాది మంది ప్రభు మా దేశంలో, ఇతర దేశాల్లో ఈ ఆరాధనలో ఈ సమయంలో పాల్గొంటుండగా ప్రత్యేక రీతిగా ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నారని నమ్ముతున్నాం. మరొక పర్యాయము మీ మెల్లని స్వరమును వినాలని ఆశపడుచుండగా మాట్లాడే గొప్ప దేవా, మీ మాటలు మాకు దయచేసి మమ్మల్ని దర్శించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని సరిచేసి దీవించి నడిపించమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. మన ధ్యానం కోసం నేను ఎంచుకున్న వాక్య భాగం చదివిస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. ఒక విషయం 3 మార్లు అక్కడ చెప్పబడింది. మనము జీవించుచున్న సమయము అట్టి సమయమే. అదేదో మీకు చూడగానే అర్థమైపోద్ది, నేను చెప్పనవసరం లేదు. ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఈ వచనాలు చదువుకున్న తదుపరి ఈ వర్తమానపు శీర్షిక ఆ వచనంలో నుంచి ఎక్కడి నుంచి ఎంచుకున్నానో మీకు చూపించి, దాని తర్వాత మనము క్లుప్తంగా గబగబా ఈ శ్రేష్టమైన వాక్య భాగమును ధ్యానం చేద్దాం. సోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూరుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది గనుక మీరును ఓపిక కలిగిండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులరా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవం ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులమని అనుకునిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇవాళ వర్తమానము ఆ 7వ వచనంలోని మొదటి భాగములో రాయబడిన మాటలను ఆధారం చేసుకొని తీసుకున్న శీర్షిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు. అంతేగా, భవిష్యత్తుకు మనం వెయిట్ చేస్తున్నది. ఇంక దేనికోసం వెయిట్ చేస్తున్నాం? ఇంక దేనికి వెయిట్ చేయట్లే. అయితే మన పిలుపు లేక ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళటం, ఇది ఖచ్చితంగా జరిగేది. అనేక విషయాలు ఈ తరములో, మరి ముఖ్యంగా మన కళ్ళ ఎదుట ఇప్పుడు ఎంతమంది అయితే జీవిస్తున్నాం, మనం ఎన్నడూ చూడనివి చూస్తున్నాం. రైట్? అఫ్ కోర్స్ ఈ పాండమిక్ నోబడీ ఎక్స్పెక్టెడ్ ద వే ఇట్ ఈస్ టర్నింగ్ అవుట్. అండ్ దీని నుంచి విరుగుడు ఎప్పుడు అన్నది ఇంకెవరేం డేట్లు చెప్పట్లా. అయిపోయింది ఆ గెస్ వర్కులన్నీ. రైట్? ఎందుకంటే దిస్ ఇస్ మ్యాన్ మేడ్ కాబట్టి అది అనేక వేరియంట్స్ అవుతుంది. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ, గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. సిమిలర్లీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. మామూలు ఇంటెలిజెన్స్ కాదు, అమెరికన్ ఇంటెలిజెన్స్ అని వారు అనుకున్నారు. అదే ప్రాబ్లం. ఎప్పుడైతే ఒక దేశం దేవుని మీద ఆధారపడి, దేవుని ఆ వాక్యం మీద ఆధారపడి కట్టబడిన దేశం దేవుని వాక్యమును పక్కన పెట్టి చులకనగా చూస్తుందో, దేవుడు ఊరుకోడండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. Irrespective of whatever comments I get, it is because of what America has been doing is what is happening right now in Afghanistan. Simple. ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్నది దాని కారణం ప్రప్రథముగా అమెరికా వారు కొని తెచ్చుకున్న కష్టాలు. అన్నిటికంటే మించి వారు దేవుని మీద ఆధారపడలేదు. ప్రస్తుత ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు, అది తెలిసిన వాస్తవమే. దీని గురించి పెద్ద భయపడవలసిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ ఆర్ say something, but I just want to share what God's word tells. దేవుని వాక్యం ఏం చెప్తుందో. కాబట్టి అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఫెయిల్ అయింది మీరు న్యూస్లు చూసే ఉంటారు. వాళ్ళు అనుకున్నారు మేము 20 సంవత్సరాల నుంచి ఉండి వీళ్ళందరినీ తర్బీదు చేసాం. అంత తర్బీదు అవ్వలేదు. వాళ్ళు ఈ చక్కని గంభీరమైన హైటెక్ వెపనరీ అంతా వారు అక్కడ వదిలేశారు. వాళ్ళు అనుకున్నారు 3 లక్షల మంది ఆఫ్ఘన్ ఆర్మీ ఉంది, 3 lakhs అగైన్స్ తాలిబాన్ 75,000. బ్రాడ్లీ న్యూస్ లో విన్నది. అది కరెక్ట్ కాదు నాకు తెలియదు, నేను అంత వెరిఫై చేయాలి, అంత టైం లేదు, అంత అవసరం కూడా లేదు. ఏదో హైలైట్స్ తెలుసుకుంటే చాలు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ ప్రస్తుతం ఏది జరుగుతున్నా.
కాబట్టి వాళ్ళు అనుకున్నారు మా వెపన్స్ ఉండి మేము వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాము, కాబట్టి 3 లక్షలు వర్సెస్ 75,000 ఎవరికి వెళ్ళాలండి? లోక రీచ్ ఆలోచిస్తే మరి వాక్యం అలా చెప్పదుగా, రైట్? కాబట్టి అనుకున్నారు 3 lakhs to 45,000. ఇది జో బైడెన్ గారు చెప్పిన మాటలేవి, నా మాటలు కాదు. ఈ టోల్డ్ ఇన్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ దట్ ఇట్ ఈస్ నో బిగ్ డీల్. అంటే తాలిబాన్ టేక్ ఓవర్ చేయక మునుపు ట్రూప్స్ ని మీరు వెనకాల తీసుకొని వస్తున్నప్పుడు అన్నాడు 3 lakh versus 75,000, నో ప్రాబ్లం, ఆఫ్ఘనిస్తాన్ విల్ టేక్ కేర్. కొన్ని నెలలు పడుతుంది అన్నది కొన్ని రోజుల్లో ఏమైందో తెలుసు. ప్రస్తుత పరిస్థితులు అక్కడ భయంకరం. వారు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. అండ్ లాట్ ఆఫ్, అండ్ బై ద వే ఫ్రైడే ప్రేయర్లు ఎంతమంది అయితే పాల్గొన్నారో ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రార్థన చేసాం. ఎవ్రీ ఫ్రైడే కోవిడ్ రిలేటెడ్ అండ్ రీసెంట్ వాటి కోసం ప్రేయర్ చేస్తాం. ఎవ్రీ ఫ్రైడే బెతల్ ప్రేయర్లో పాల్గొంటున్న వారికి అది తెలుసు. అయితే ఒకవేళ మీకు తెలియకపోతే ప్రస్తుతం ప్రపంచంలో క్రైస్తవ్యం అతి త్వరగా ప్రబలుతున్నది. ఫస్ట్ ఇరాన్, సెకండ్ ఆఫ్ఘనిస్తాన్. కెన్ యూ క్లాప్ అండ్ గ్లోరిఫై గాడ్ అట్లీస్ట్ ఫర్ దట్? మనకి ఏదైనా చప్పట్లు రావు, ఇండియా అనగానే కొడతాం. ఇక్కడ జరగదు, ఎందుకంటే మనం మారేంత వరకు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారిలో యథార్థమైన ఉద్యమం రానంతకాలం వేరే పెద్ద విషయాలు ఏం జరగవు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. The fastest growing church, Christians, second in the world right now is Afghanistan. And they are staying strong. China support చేస్తుంది, రష్యా సపోర్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళందరి ప్రాబ్లం ఒకటే. ఆ ప్రాబ్లం ఎవరో కాదు, ఇజ్రాయెల్. రెండోది అమెరికా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. They say or they don't say. But ఈ గ్రూప్ అంతా they will come together. The stage is set. The stage is set. అంటే మనం ఒక డ్రామా లాగా చూస్తే, ఇది డ్రామా కాదు, ఇది రియల్. కానీ రియల్ లైఫ్ డ్రామాలో చూస్తే మెయిన్ యాక్టర్ అందరు రావాలి కదండి స్టేజ్ మీదకి. అలా వస్తున్నారు. మనం చూడమంటే నేనేం చేయలేను. ఫైనల్ ఆల్ యాక్టర్స్ వచ్చాక మెయిన్ యాక్టర్ ఆడప్పుడు వస్తాడు సంఘం ఎత్తబడిన తర్వాత. క్రీస్తు విరోధి పెద్ద హీరోగా, తాడికట్టి పెద్ద విలన్ ఎవడు లేడు. అంటే సినిమా స్టైల్లో ఆలోచించాలంటే. బట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్, అంటే వీటన్నిటి ద్వారా ప్రభు స్పష్టంగా చూపిస్తున్నది ఏంటంటే సిద్ధంగా ఉండండి. కానీ సిద్ధంగా ఉండడానికి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది ఒకటే, అది కష్టమైనది. ఎప్పుడు చెప్తున్నది అదేంటో తెలుసా? ఓపిక కలిగి. సో ఈ మాటను ఏదైతే యాకోబు పత్రికలో స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ చాప్టర్ లోనే స్టార్ట్ చేసినప్పుడు 3వ వచనంలో చెప్తాడు ఓపిక గురించి. చూడండి, ఆయన ఫస్ట్ ఈ ఉత్తరం రాసినప్పుడు ఓపిక గురించి మాట్లాడతాడు, సహనం అంటాడు. ఎండ్ చేస్తున్నప్పుడు కూడా దాని గురించి మాట్లాడు. జస్ట్ చూసేద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును లేక దాని ఇంకో భాష ఏంటి? ఓపికను పుట్టించునా ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకుంటుంది. ఎందుకు? నెక్స్ట్ కూడా బ్రదర్, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నేను కొదువు లేని వారు ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు అని స్టార్ట్ చేశాడు. తర్వాత మిగతావన్నీ రాశాడు. ఓర్పు ఏం చేస్తుందంట? తన క్రియను సంపూర్ణం చేయాలి. అంటే మనం పేషెంట్ గా ఉండాలి, అది ఎంత కష్టమైనప్పటికీ. అదే మళ్ళీ అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాటలు, అంటే ఆది సంఘములో ఉన్నవారు బహుభయంకరమైన శ్రమల గుండా వెళ్తా ఉంటే ఈ హెచ్చరిక మాటలు అక్కడ ఉంటాయి. ఏంటి అని అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఎలా ప్రవేశిస్తామంట దేవుని రాజ్యంలోకి? అనేక శ్రమలను
అనుభవించి, there is no other way. The church has to go through a lot of trials and tribulation, and this is the time we are going through. ప్రతి తరంలో ఇది జరిగిందండి. తీవ్రత పెరుగుతుంది. కాబట్టి మనము ఓపికతో, శీర్షికేంటి? బీ పేషెంట్, అంతే. ఓపిక కలిగి ఉండుడి. ఎక్కడ రాశారు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో. సహోదరులారా అంటే సహోదరులకు ఓపిక ఉండదని కాదండి. సహోదరులారా, సహోదరులారా, మీరు ఓపిక కలిగి ఉండుడి. ఎప్పటి వరకు? ప్రభువు రాకడ వరకు. ప్రభువు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండి కష్టాలను, నష్టాలను భరిస్తా ఉండాలి. ఈ వర్తమానం ఎవరు చెప్పరండి. చెప్పేదల్లా ఏంటంటే ప్రభువు రాకడ వరకు. చిన్న కారు అయితే పెద్ద కారు ఇస్తాడు దేవుడు, పెద్ద కారు అయితే ఇంకేదో ఇస్తాడు, ఇంకో పెద్ద. అవి ఇప్పుడు నేను అంటలే, కానీ ప్రభువు రాకడ వరకు, till the coming of our Jesus Christ, we need to endure heartache and headache. Yes. 2, తలనొప్పి, గుండె నొప్పి భరించాలి. పాస్టర్ గారు భరించాలంటున్నారు, అసలు ఎలా సార్? సో 3 అప్రోచెస్ ఇవాళ. మొదటిది, ఎప్పుడు భరించాలి, అంతే కదా. ఎప్పుడు నేను ఓపికతో కనిపెట్టాలి, రైట్? బీ పేషెంట్. అండ్ వాట్ షుడ్ ఐ డూ? ఐ హ్యావ్ టు వెయిట్. ఎందుకు? ప్రభువు రాకడ వరకు. అంటే ఏంటి? వెయిటింగే కాదు సహోదరులారా. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అని ఆయన 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అవే మనం ఇవాళ చూస్తాం. 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ. ఇందాక సహోదరులు చదివిన వాక్య భాగంలో వాటిని విడమర్చి చూస్తూ అది ఫస్ట్ పాయింట్ లోనే వచ్చేస్తుంది. తర్వాత 2 ప్రాక్టికల్ లెసన్స్. ఓకే, మనకి టైం చాలా తక్కువ ఉంది. ప్రభువు రాకడ వరకు అంటే బీ పేషెంట్ మీన్స్ ఐ హ్యావ్ టు వెయిట్ ఆన్ గాడ్. ఆయన రాకడ వరకు అంటే నేను ఆయన రాకడ వరకు ఓపికతో కనిపెట్టాలి. బహు స్పష్టంగా ఆయన రాకడ బహు సమీపంగా ఉందనే అనేక సూచనలు మన కళ్ళ ఎదుట ఇంత స్పష్టంగా దేవుడు చూపిస్తున్నప్పుడు ఇప్పటికి కూడా దేవుని బిడ్డలు మేల్కోపోతే ఎవరు మేల్కుంటారు? Forget about others. Let us think about ourselves. Are we actively looking forward to meeting our Lord and God and Savior? మన రక్షకుడైన యేసు ప్రభువుని కలవడానికి మన అనుదిన సిద్ధంగా ఉండాలి. అప్పటి వరకు ఈ లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకమును జయించాను. కాబట్టి మొదటిది, ఎప్పుడు నేను ఓపికతో కనిపెడుతూ దేవుని కోసం కనిపెట్టాలి. వెన్ షుడ్ ఐ వెయిట్ ఆన్ గాడ్ పేషెంట్లీ? అక్కడ మాట రాయలేదు అనుకోండి, మీరు రాసుకోవాలి. బికాస్ టైటిల్ ఇస్ బీ పేషెంట్. పేషెంట్లీ ఐ షుడ్ వెయిట్ ఆన్ గాడ్. బట్ వెన్, ఏ సందర్భాల్లో పాస్టర్ గారు, ఏ సందర్భాల్లో మేము ఓపికతో దేవుని కొరకు కనిపెట్టాలి? అది మొదటిది, ఎప్పుడు? కాబట్టి ఇక్కడున్న ఈ 3 ఎగ్జాంపుల్స్ ని, అనగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం మెయిన్ పోర్షన్ కాబట్టి అది తీసి పెట్టుకోండి. అందులో 7 నుంచి 11 వచనాల్లో మనకి ఇవ్వబడిన 3 ఎగ్జాంపుల్స్ ని చూస్తూ 3 పరిస్థితులు, ఆ వాక్య భాగమును ఆధారం చేసుకొని సందర్భానుసారంగా when should I wait on God? Be patient and wait on God. మీరు ఓపిక కలిగి ఉండి ప్రభువు కొరకు కనిపెట్టుకొనుడు, ప్రభువు రాకడ వరకు. సో when should I wait on God? Patiently, when should I wait on God? దేవుని కోసం నేను కనిపెట్టి ఉండాలి. ఎప్పుడు అంటే 3. యేసుప్రభు జీవించిన కాలంలో, యేసుప్రభు మొదటి రాకడకు ముందు పాత నిబంధన సమయంలో, ముందు నూతన నిబంధనలో జస్ట్ ఒక ఎగ్జాంపుల్. యేసుప్రభు పేతురు తన సహోదరులు రాత్రంతా కష్టపడతారు, ఏమి దొరకదు, మనకు తెలుసు ఆ సందర్భం. వాళ్ళు గడుకుంటూ ఉంటారు. తర్వాత యేసుప్రభు వారు దోనె అడిగిన తర్వాత, ఆ వర్తమానం ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమనుతో చెప్పగా. రైట్ అండి, మనకి తెలుసు. అంటే వాళ్ళ ధ్యానం అది కాదు, కానీ అదొక ఆజ్ఞ. సందర్భం కరెక్ట్ కాదు, సమయం కరెక్ట్ కాదు, స్థలము అంతకన్నా కరెక్ట్ కాదు, ఏది కరెక్ట్ కాదు. కానీ యేసుప్రభు అన్నాడు లోపలికి వెళ్ళి దోనె. సో దేర్ విల్ బి టైమ్స్, ఎందుకు ఈ మాట చెప్తున్నాను, దేర్ విల్ బి టైమ్స్ when God says you go into the deep
అండ్ వెన్ థింగ్స్ ఆర్ టోటలీ అగెయిన్స్ట్, దేవుని వాక్యమును బట్టి దేవుడు ఆ రీతిగా చెప్పినట్లయితే మనం వెళ్ళాలి. పాత నిబంధనకు వెళ్తే 2 డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. చాలా విడ్డూరం, కానీ దేవుడికి తెలుసు ఎందుకు ఆయన ఆ మాటలు ఆ సమయంలో చెప్పాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం. ఎర్ర సముద్రం ఎదుటికి వచ్చారు వీళ్ళు, వెనకాల ఫరో సైన్యం, చుట్టూ కొండలు, మనకి తెలుసు ఆ సందర్భం. ఎక్సోడస్ చాప్టర్ 14:13 దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. రైట్. నూతన మందిరంలో చూపించింది ఏంటి? మీరు లోతుకి వెళ్ళి పాలయ్యండి. ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఊరకుండి చూడుడి. నెక్స్ట్ 14th వర్స్ వచ్చింది, 15th వర్స్. నిర్గమకాండం 14వ అధ్యాయం 13 చూసాం, ఊరకుండి మీరు యెహోవా ఇచ్చు రక్షణ చూడుడి. 15వ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పము. నేనే ఉండుంటే సార్, ఏంటి సార్ ఇందాకేమో ఆగిపోవడం అన్నావు, ఇప్పుడేమో సాగిపోవడం అన్నారు, ఏంటి సార్ అసలు ఇది? అంటే గాడ్ ఈజ్ సో డైనమిక్. మీకు అర్థమవుతుందా? అంటే ఆయన మన జీవిత పరిస్థితులను బట్టి, బికాస్ గాడ్ ఈస్ ఆల్వేస్ ఎట్ వర్క్. రైట్. ఒకసారి వెనక్కి తిరిగి అక్కడ గడియారం చూడండి. అంటే ఈ హాల్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఒక గడియారం ఉంది. టైం ఏంటి? 10. అది ఆగిపోయినట్టు, తర్వాత చూద్దాం. ఓకే, దాన్ని ఏం చేయబాకండి. ఓకే, దాన్ని ఫోకస్ చేశారా? ఒకసారి అలాగే మన ఆన్లైన్ వ్యూవర్స్ కూడా చూపించండి. ఈ చర్చ్లో గడియారం చాలా ప్రాబ్లం, ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు నడుస్తుందో తెలియదు. చూపించావా టైము? వండర్ఫుల్. టైం ఎంత అయిందండి? ఒకసారి చూడండి. నిజంగా అయిపోయింది కదా. ఇందాక కూడా పాడుతున్నప్పుడు కూడా నేను చూశాను. చూడండి ఒకసారి మళ్ళీ తిరిగి. ఇట్ ఈస్ నాట్ మూవింగ్. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. ఓకే, ఇప్పుడు ఫోకస్ చేయండి. ఇప్పుడు గడియారం గురించి, అది ఆగిందా సాగిందా, పైన ఏంటి పీటర్ని ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాడు మెసేజ్ మధ్యలో అంటారు. లెట్ us ఫోకస్. సో గబగబా అక్కడ. సో ప్రశ్న ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన రాకడ వరకు ఏం చేయాలంటే మనం ఓపిక కలిగి ఉండుడి. ఎప్పుడు నేను ఓపిక కలిగి ఉండాలి? ఏ పరిస్థితుల్లో నేను ఓపిక కలిగి ఉండాలి? మొదటిది అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎవరి గురించి చెప్పాడు? చదివేసాను బ్రదర్ ఇప్పుడు 7th verse. సహోదరులారా, రైట్, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి వ్యవసాయకుడు. కాబట్టి ఎగ్జాంపుల్ ఎవరి గురించి ఇచ్చాడండి? వ్యవసాయకుడు. ఆబ్వియస్, రైట్. గుర్తుపెట్టుకోండి, ఫార్మర్. చూడు, ఓపికలుగా ఉండండి అని అయిపోలేదు. ప్రైజ్ గాడ్. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇంకేం కావాలండి? చూడుడి వ్యవసాయకుడు. ఎందుకంటే అప్పుడు ఐటీ కంపెనీలు లేవు, అంతేగా. అప్పుడు ఉన్నది ఒక్కటే, ఏంటది? వ్యవసాయం. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఓకే, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అంటే ఇంకా మీకు అర్థం కాలేదా అన్నాడు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ కదండి. కానీ ఏంటి అది మనకి ఏంటి నేర్పిస్తుంది? ద ఫస్ట్ పాయింట్ ఇస్ బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ గాడ్. దేవుని కోసం మనం ఓపికతో కనిపెట్టాలి. ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ వరకు మనం ఓపికగా కనిపెట్టాలి. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. కానీ కష్టాలు పెరిగిపోతున్నాయి, నష్టాలు పెరిగిపోతున్నాయి, ఇబ్బందులు పెరిగిపోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఇంకా పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు. వీటన్నిటి గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుచుండగా మనం ఆ పరిస్థితుల్లోనికి మనం అందరం వచ్చాము. అయితే దేవుడు మనకి తన నడిపింపునిస్తూ, తన వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ, మనల్ని బలపరిచి, తన కృపలో భద్రపరిచి, తన చిత్తములో సమకూర్చి మనకి సహాయం చేస్తున్నాడు. 3 విషయాలు ఈ మొదటి దాంట్లో. వెన్ I should wait on God patiently when circumstances are uncontrollable. రాసుకోండి. పరిస్థితులు మన అదుపులో లేక మన స్వాధీనంలో ఆధీనంలో లేనప్పుడు కనిపెట్టక తప్పదు. హల్లెలూయా. అంటే దిస్ ఇస్ ప్రాక్టికల్ అండి. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్. వి ఆల్ నో, కెన్ వి కంట్రోల్ అవర్ సర్కమ్స్టాన్సెస్? ఏమండి, ఎవరండి ఉన్నారండి? కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చేతులు ఎత్తేసాడు. ఒకప్పుడు అన్నారు ఆఫ్ఘనిస్తాన్ ని కూడా 20 years కంట్రోల్ చేస్తామన్నారు. ఏంటి? మన కళ్ళ ఎదుట the so-called superpower is not able to control. కళ్ళ ఎదుట విత్ ఇన్ డేస్ సిటీస్ ఆక్రమించేసుకొని
ఎంత భయంకరం ఆలోచించండి, ఎంత భయంకరం, ఎంత ఇబ్బంది. People thought, superpowers thought that they can control a lot of things. But as God's children, ఎందుకు ఫార్మర్ ఎగ్జాంపుల్, ఒక వ్యవసాయకుడు ఎగ్జాంపుల్, దాంతో పాటు పరిస్థితులు అదుపులో లేని వాటి గురించినప్పుడు మనం కంట్రోల్ ఉండాలంటే మనందరికీ తెలిసిన విషయమే. మనకు ఫార్మింగ్ రానవసరం లేదు. అవి వ్యవసాయకుడు చేయగలిగిన పని ఏంటి? విత్తనం విత్తటం. వర్షం ఎప్పుడు వస్తుందో కంట్రోల్లో లేదు, ఎండ ఎప్పుడు వస్తుందో కంట్రోల్లో లేదు, గాలి ఎప్పుడు వస్తుందో కంట్రోల్లో లేదు. కానీ ఏం చేస్తాడు? విత్తనం వేసి కనిపెడతాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ రెస్ట్ ఆల్ ఇస్ అన్కంట్రోలబుల్. తనకు గొప్ప హార్వెస్ట్ వస్తుందన్న ఆశ తను చెయ్యాలి, దానికోసమే ప్రయాసపడతాడు, దానికోసమే చెమట కారుస్తాడు. దాని తర్వాత ఏ పరిస్థితుల్లో అయితే తన స్వాధీనంలో లేవో, వర్షము, వాన, గాలి, ఎండ ఏవి తన స్వాధీనంలో లేవు, అవన్నీ లేవు, కానీ కనిపెడతా ఉంటాడు. హల్లెలూయా. Are you in some circumstance that you cannot control? ఇంకో మాట చెప్తాను నేను. కొన్నిటికి మనం కారణం కాదు, కొన్ని మనం మార్చలేమండి. థింక్ లైక్ దట్. When I was meditating, I was thinking, there were certain things in my life that I didn't even cause it. మనం కారణం కాదండి, ప్లస్ దాన్ని మార్చలేం, కానీ ఆ పరిస్థితి మనల్ని కదిలిచ్చేస్తుంది. ఏం చేస్తాం? What will you do? Wait on the Lord, because God is going to take control, because He is in control. మన పరిస్థితులు మన స్వాధీనంలో లేనప్పుడు, ఇప్పుడు మీ జీవితాన్ని మీరు పరిశీలించుకొని, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కోట్ ఎగ్జాంపుల్స్, బట్ ఆల్ ఆఫ్ అస్ మన లైఫ్లో, ప్రస్తుతం లేకపోతే గతంలో, అనేక పరిస్థితులు, మనము మార్చలేని పరిస్థితుల గుండా మనం వెళ్ళాము, వెళ్తున్నాం. ఎన్నోసార్లు చాలా మంది అనవసరంగా మనసుపాడు చేసుకుని, టెన్షన్ తెచ్చుకొని, బీపీలు, షుగర్లు తెచ్చుకునే దీని గురించే. You can't do anything about it because you didn't cause it. You cannot change it, but that doesn't mean my God cannot change. Hallelujah. దానికి కారణం మనం కాదండి, ఖచ్చితంగా, రైట్? దానిని మనం మార్చలేము కూడా. కోవిడే తీసుకుందాం, అంటే ఎవరో మ్యాన్ మేడ్ అన్నారు, దట్ ఈస్ ఆబ్వియస్. వాట్ ఎవర్ ఆ ల్యాబ్లో ఏం జరిగిందో ఓన్లీ గాడ్ నోస్, బట్ ఇట్ ఈస్ నాట్ గాడ్ మేడ్, దెర్ ఇస్ నో డౌట్. ఇది దేవుడు చేసింది కాదు, దేవుడు అనుమతించాడు. కానీ ప్రపంచంలోని ప్రజలంతా, none of them caused it, none of them can change it, but God is in control and He will change it for His glory. Hallelujah, hallelujah, praise God. పరిస్థితులు మనము మార్చలేనప్పుడు, అది మొదటిది. ఎందుకంటే అది ఎగ్జాంపుల్ ఆబ్వియస్ కాబట్టి ఎక్కువ టైం నేను స్పెండ్ చేయట్లా. రెండవది 10వ వచనం, అంటే నేను కొంచెం పైకి కిందకి వెళ్తా ఉంటాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 చదివాం కదా, 8-9 దగ్గరకు వస్తాము. 10వ వచనానికి జంప్ చేద్దాం సెకండ్ ఎగ్జాంపుల్ కోసం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి? వ్యవసాయకుడు. నువ్వు వినలేదని చెప్పకండి ప్లీజ్. వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ద్వారా పాఠం ఏంటి? దేవుని కోసం ఎందుకు కనిపెట్టాలి, సహనంతో ఎందుకు కనిపెట్టాలి, ఓపికతో ఎందుకు కనిపెట్టాలి? ఎందుకంటే ఒక వ్యవసాయకుడు విత్తనమే విత్తుతాడు, పొలం దున్నుతాడు, విత్తనం విత్తుతాడు, దాని తర్వాత మిగతా పరిస్థితులు ఏవి తన ఆధీనంలో లేవు, కాబట్టి ఓపికతో కనిపెడతాడు. అలాగే మన లైఫ్లో మనం చేయాల్సింది చేశాక మనం ఓపికతో కనిపెట్టాలి. డోంట్ వరీ అబౌట్ ద సర్కమ్స్టాన్సెస్ యూ కెనాట్ కంట్రోల్. ఏమండి, రెండో ఎగ్జాంపుల్, ప్రవక్తల్ని తీసుకొని వచ్చాడు యాకోబు. ప్రవక్తలను తీసుకొని వచ్చాడు. ఎందుకండి? ఎందుకు? we will see that in a minute. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్. ఫార్మర్ దేనికోసం అండి? ఓపిక అని చెప్పండి ప్లీజ్, టైటిల్ అదే. ఫార్మర్ దేనికి? ఓపిక. ప్రవక్తలు దేనికి? ఓపిక. ఎవరు చెప్పారు? యాకోబు చెప్పాడు, పీటర్ను కాదు. ఎక్కడ చెప్పాడు? 7వ వచనంలో, 10వ వచనంలో. ఓపిక ఏ సందర్భంలో? ఎప్పటి వరకు? ప్రభువు రాకడ వరకు. ప్రభువు రాకడ వరకు.
అది ఎప్పుడైనా సరే తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. అప్పటి వరకు దేవుని బిడ్డలుగా ఓపికతో దేవుని కోసం కనిపెడదాం. పరిస్థితులు మన ఆధీనంలో లేనప్పుడు, రెండవది మనుషులు మారనప్పుడు. When people are unchangeable. First thing, who told we can change people? మనం అనుకుంటాం, మనకు ఫ్రస్ట్రేషన్ ఎన్నోసార్లు, రైట్? నేను కొందరిని చూసినప్పుడు, నాకింద ఈ కొద్దిపాటి అనుభవంలో కొందరి జీవితంలో దేవుడు అనుమతించిన పరిస్థితులు చూశాక, దీని తర్వాత ఎటువంటి మనమే ముందు, నేను ప్రవర్తన కాదు అయినా ఎటువంటి మార్పు వస్తుందో అని ఇంట్లో ప్రార్థన చేసేసి డిస్కషన్ చేసుకొని దేవునికి వందనాలు చెప్పించేసి, దాని తర్వాత మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి రివర్స్ గేర్లో వెళ్తే ఉంటుంది చూడండి. ఐఎమ్ టెలింగ్ యూ, పేర్లు అవసరం లేదు, కానీ అంటే నాకు కలిగిన జస్ట్ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్లో ఇట్స్ లైక్ లార్డ్, ఇంకెప్పుడు మారుతారు ప్రభు అంటే ఇంత చెప్పాక. కొన్నిసార్లు అంటే పరిచయం యాజ్ హ్యూమన్ యాజ్ ఐఎమ్, నేను నా భార్య మాట్లాడుకున్నప్పుడు మా నాన్నగారు టైం నుంచి తీసుకుంటా. మధ్యలో ఈ ఆల్ ఈవినింగ్ ప్రేయర్లో మా నాన్నగారు లాస్ట్లో చెప్పిన మెసేజెస్ ప్రకటన గ్రంథం నుంచి అవే రికార్డెడ్ ఉండినాయి, కొన్ని మిగతా అవి ఏవీ లేవు రికార్డింగ్స్ మా దగ్గర. అవే మేము బిట్స్గా ప్లే చేసాం. నేను కూర్చోను, అప్పుడు విన్నాను కానీ అంత లేదుగా. ఇప్పుడు దేవుళ్ళను ఒక గూగుల్ లేదు, మనం అంతా గూగుల్ సెర్చ్ చేసుకొని ఇన్ని కామెంటరీస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని రెఫరెన్స్ సో ఈజీ. కానీ అప్పుడు అవేం లేవు. హీ యూస్ టు హ్యావ్ ఎ బైబుల్ అండ్ హీ యూస్ టు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. కానీ ఎంతో శ్రమ, కానీ ఎంత డీప్ టీచింగ్, అబ్బా. కానీ మనం అలాగే అనుకుంటే, మరి అంత టీచింగ్ అన్ని సంవత్సరాలు విన్నాక ఎవరు అంది రాలేదేంటి? ఐ బీయింగ్ ఆనెస్ట్, ఎవరు అంటే ఫ్యూ పీపుల్. కానీ జనరల్గా ఏమనుకుంటాం, ఇంత డీప్ బైబిల్ టీచింగ్ ఇన్ని ఇయర్స్ చేశాక, ప్లస్ దేవుని మహాకృపను బట్టి ఆ లెవెల్లో లేకపోయినా ఈ 20-25 years వీఆర్ ఆల్సో రిసీవింగ్ వండర్ఫుల్ వర్డ్. కానీ ఎంతోమంది మారు, కానీ ఏరి అంత మారి ఓ గొప్ప మార్పు వచ్చిందంటే మేబీ నాట్, ఐ డోంట్ నో, ఐ కుడ్ బి రాంగ్, ఫర్గివ్ మీ ఫర్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇదొక నేను నా సెల్ఫ్ ఎగ్జామినేషన్. కానీ యెహెజ్కేలు, ఇర్మియా, హోషియా వీళ్ళందరూ బుక్స్ చదివితే మామూలు కాదండి. వారు దేవుని వర్తమానం ఇవ్వటం, వాళ్ళ ఆశ ఏంటి? మనుషులు మారుతారు, పశ్చాత్తాపడండి, ఈ విగ్రహాన్ని తీసిపేయండి. ఇది ఏం జరిగిందా? స్పెషల్లీ ఇర్మియా చదవండి మీరు, యూ విల్ బి హార్ట్ బ్రోకెన్ బికాస్ పీపుల్ డిడ్ంట్ చేంజ్. మారినట్టుగా అనిపించారు కానీ మారలేదు. అలాగే ఉందండి. కోవిడ్ వచ్చిన ఫస్ట్ 2-3 months అండి, ఎప్పుడు ప్రార్థన చేయనోడు ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు, టెస్టిమనీస్, మెసేజెస్, ప్లీజ్ అంతే. ఒక అన్లాక్ అవ్వగానే మనలో అన్లాక్లు అయిపోయారు. మళ్ళీ ఎక్కడా జనం, మళ్ళీ సెకండ్ వేవ్ అప్పుడు మళ్ళీ టెన్షన్ వచ్చింది. ఇదంతా ఫరో టైపు. మీకు అర్థమైంది కదా? తెగుళ్ళకి భయపడ్డారు, దేనికి భయపడలేదు ఫరో? అదే కేటగిరీ. మనం కోవిడ్కి భయపడతాం, దేవుడికి భయపడం. ఎలాగండి? బట్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్, ఎంతమంది అయితే ఇక్కడ దేవుడు నామం ఎరిగిన వారు ఉన్నారు, చాలా మంది, మీరు ఎంతో మంది ఆన్లైన్లో వింటున్న వారు, ఎంతో మంది కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నారు, రక్షణానుభవం లేని కోసం ప్రార్థన చేస్తున్నారు, సువార్తను అందిస్తున్నారు, and you are doing so many other things. Praise God for all of that. Don't be disappointed. నిరాశ నిస్పృహ చెందొద్దు. ఓపికతో దేవుని వాక్యమును మీ జీవితం ద్వారా, దేవుడిచ్చిన తలాంతుల ద్వారా పంచి పెడతానే ఉండండి. హల్లెలూయా. మార్చేది ఆయన మారకపోయినా పర్వాలేదు, మన పని మనం చేద్దాం. ప్రైజ్ గాడ్. స్పెషలీ భర్త మారలేదని, అలాగే భార్య మారలేదని, బిడ్డలు మారలేదని, ఫ్యామిలీస్ గురించి చెప్తున్నా. ఎంత వారు వేదన చెందుతారంటే, బ్రదర్ కనీసం ఈ టైంలో ఇప్పుడైనా మార్పు వస్తుంది అనుకున్నాం, రాలేదు బ్రదర్, పాస్టర్ గారు రాలేదు, ఇంకా మూర్ఖం అయిపోయారండి అంటే ఏం ఆన్సర్ ఇస్తాను చెప్పండి? ఆల్ దట్ ఐ సే ఇస్ ప్లీజ్ కంటిన్యూ టు ప్రే, దట్స్ ఆల్. ఇంక వేరే ఏం చెప్పేది లేదండి. దయచేసి మీరు నిరీక్షణ కోల్పోవద్దు.
ప్రార్థన చేయండి, ఇంకా పట్టుదలతో ప్రార్థన చేయండి. మనుషుల యొక్క హృదయాలు మార్చేది ఆయన. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, లేకపోతే మరొకరిని వాడుకుంటాడు. కాబట్టి తాను ప్రవక్తలను జ్ఞాపకం చేశాడు. రైట్. థర్డ్ ఎగ్జాంపుల్ 11వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం అండి, 11. సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాము కదా. సహించిన వారిని ఏమనుకుంటారంట? ధన్యులు అనుకునిచున్నాము. మీరు యోబు యొక్క సహనమును గూర్చి. థర్డ్ క్యారెక్టర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశాడు? ఫస్ట్ ఎవరు? వ్యవసాయకుడు. ఎందుకు? పరిస్థితులు ఏ పరిస్థితులు? వర్షం, ఎండ, గాలి, గీలి కనిపెట్టారు. సెకండ్ ఎవరు? ప్రవర్తలు. ఎందుకు? వారు ప్రకటించారు గాని మనుషులు, ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగము పెద్దగా మారలేదు. కొంతమంది మారారు, చాలా మంది మారలేదు. అలాగా ఉన్న పరిస్థితుల్లో మీరు ఆశపడిన మనుషులు మారినప్పుడు, మీ సొంత బంధువులు మారినప్పుడు, మీ సొంత స్నేహితులు మారినప్పుడు, ఇంకెవరి కోసం ప్రార్థన చేస్తుంటే మారినప్పుడు, సంఘాలకు వస్తా ఉంటే ఎంతో సువార్తను అందిస్తున్న దేవుని యొక్క ప్రజలు, కాపర్లారా, మీరు ఇస్తున్న స్వచ్ఛమైన చక్కని మాటలు వింటూ ఇంకా అనేక మంది సంఘ సభ్యులు లోకరీత్యా జీవిస్తూ ఉండి వారు మారినట్లయితే మీరు నిరాశ చెందగా ఓపికగా మీ సేవను కొనసాగించుడి. మీ సేవను, నిస్వార్థమైన సేవను కొనసాగించుడి. మనుషులు మారకపోయినప్పటికీ మనం దేవుని యొక్క వాక్యమును, దేవుని నామమును బట్టి ప్రకటిద్దాం. Hallelujah. We will proclaim the word of God whether people change or not. We will be patient and wait for God. Hallelujah. యోబు గురించి మా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, చదివేసేయండి బ్రదర్. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఎవరు ఎంతో జాలి కనికరం కలిగిన వాడు? దేవుడు. యోబు సహనము, దేవుని యొక్క కనికరము, జాలి. మరి యోబు ద్వారా ఏంటి? మనం ఫస్ట్ పాయింట్ లోనే థర్డ్ సబ్ పాయింట్కి వచ్చాం. వెన్ షుడ్ ఐ వెయిట్ ఆన్ గాడ్? ఎప్పుడు నేను దేవుని కొరకు కనిపెట్టుకొని ఓపికతో ఉండాలి? పరిస్థితులను ఆధీనంలో లేనప్పుడు, ప్రజలు మారినప్పుడు. మూడవది యోబు ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, సమస్యలు నాకు అర్థం కానప్పుడు. ఏమన్నా నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్ అండి వై జోబ్ వెంట్ త్రూ దోస్ ప్రాబ్లమ్స్ కదా. దేవుడు పరీక్షించాడు, కానీ ఆ ప్రాబ్లమ్స్ కి ఎక్స్ప్లెనేషన్ లేదు. కొందరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ముఖ్యంగా హఠాత్తైన మరణము, లేకపోతే జనరల్గా మరణం అనుకుందాం. ఏంటి మనం వెళ్ళి దీన్ని బట్టి చనిపోయి ఉంటాను, నేను ఎవరినండి చెప్పడానికి? ఫస్ట్ వై షుడ్ ఐ? వాళ్ళు ముందే దుఃఖంలో ఉన్నారు, వారికి అర్థం కావటం లేదు. స్పెషల్లీ ఈ కోవిడ్ టైం అండి, ఎన్ని ఎండ్ టైం లీడర్స్, ఎంతమంది సంఘ కాపర్లు అండి, వందలాది మంది చనిపోయారండి, వందలాది మంది. ఒక కుటుంబంలో 2-3 చనిపోయారండి హఠాత్తుగా ఇన్ టైం పీరియడ్ 1-2 weeks. ఇవన్నీ చూసాక మన బంధువుల్లోనే, తోటి విశ్వాసుల్లోనే హఠాత్తైన మరణం. ఏమంటే వాళ్ళ సంఘం ప్రార్థన చేయలేదా? ఆ కుటుంబం ప్రార్థన చేయలేదా? వారు ఐసీయూలు పెట్టి నిలబడి కన్నీరు కార్చలేదా? వారు చేయవలసిన ప్రతి ప్రయత్నం వారు చేయలేదా? When we can't explain problems, let us learn to wait on God. When we can't explain problems in our lives, మన జీవితంలోని సమస్యలకు మనకి అర్థం కానప్పుడు, ఎందుకు జరుగుతుందని అర్థం కానప్పుడు యోబును గుర్తు చేసుకొని, ఎందుకంటే తన లైఫ్ లో ఎందుకు జరిగిందో యోబు నాకు తెలియదండి. జోబ్ నెవర్ న్యూ ఆల్ దట్ ఈస్ యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న. యోబుకి తెలియదండి, యోబుకి తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ టైంలో భూప్రపంచంలో దేవుని యొక్క బెస్ట్ పర్సన్ ఎవడంటే యోబే. అంతేనా? అంటే మామూలుగా మనం the best person of God is under heavy attack. How can we explain? Not best person andi, best person. యెహోవా దేవుడే ఆ సాక్ష్యం ఇచ్చాడు. యోబు వంటి వాడెవడు లేడు అన్నాడు. అంటే ఏంటన్నమాట? నా బెస్ట్ క్యాండిడేట్కి వర్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ యోబు సహనం కలిగి ఉన్నాడు. వావ్.
ఎందుకు జరుగుతున్నది? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు మా కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? మా బిడ్డకి ఇలా ఎందుకు జరగాలి? Our life is filled with a lot of why questions. Why? Why only our family? Why only my brother, or why only my sister, or why only my husband, or why only? Why? Why is God silent? When we can't explain the cause, let us continue to trust Christ. ఇప్పుడు ప్రాక్టికల్ విషయాలకు వద్దాం. ఇది థియరీ పార్ట్. ఎప్పుడు కనిపెట్టాలి? సెకండ్ క్వశ్చన్, మాస్టర్ గారు, పరిస్థితులు మా స్వాధీనంలో లేనప్పుడు కనిపెట్టాలన్నారు దేవుని వాక్యం ద్వారా. ప్రజలు మారినప్పుడు కనిపెట్టాలన్నారు. సమస్యలు అర్థం కానప్పుడు కనిపెట్టాలన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఎందుకు కనిపెట్టాలి సార్? అంతేనా? When circumstances are not in my control, when people are not changing, and when problems are I can't explain, then why should I wait? Is it not foolish? మరి ఎందుకండి కనిపెట్టాలి? ఇవన్నీ ఇలాగ ఉన్నప్పుడు ఆన్సర్ మనకుంది. హల్లెలూయా. 3 విషయాలు. వై? నేను దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడాలి? ఇప్పుడు 8వ వచనంకి వెళ్దాం. 5వ అధ్యాయం 7వ వచనం చూసాక ఎక్కడికి జంప్ చేసాం? 10, 11కి వెళ్ళిపోయాం. 8, 9 వదిలేసాం. 8వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభు రాక సమీపించుచున్నది గనుక చదవండి బ్రదర్. మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. 7th వర్స్లో ఏమన్నాడు? సహోదరులారా, ప్రభువు రాకడ వరకు మీరు సహనం కలిగి ఉండండి, వ్యవసాయకుడిని చూడండి అన్నాడు. 8వ వచనంకి వచ్చేసరికి ఏమన్నాడు? ప్రభువు రాకడ ఏంటంట? సమీపంగా ఉంది. అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే, ఎందుకు నేను కనిపెట్టాలి? ఏ పరిస్థితులు ఎప్పుడు కనిపెట్టాలో 3 విషయాలు చూసాం. ఎందుకు నేను కనిపెట్టాలి? 1 వర్డ్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. మనకి తెలిసిందే, దేవుడు సమస్తం తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి నేను కనిపెట్టాలి. అంతేనండి. God is in control. Brothers and sisters, don't forget in your day-to-day life, irrespective of whatever situation that you are in. మీరు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, అంతు పట్టనివో, అర్థం కానివో, మన స్వాధీనంలో లేనివో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ లెట్ మీ టెల్ యూ వై వీ షుడ్ వెయిట్ ఆన్ ద లార్డ్ పేషెంట్లీ. మనం దేవుని కొరకు ఓపికతో ఎందుకు కనిపెట్టాలి? ఆయన రాకడ బహు సమీపంగా ఉంది అంటే దేవుడు సమస్తం తన ఆధీనములో ఉంచుకున్నాడు. బై ద వే, ఈ విషయం 3 సార్లు వస్తుంది. ప్రభువు సమీపంగా ఉన్నాడు, ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడని ఆ జస్ట్ 7 to 9 వర్సెస్లో 3 times వస్తుంది. ద లార్డ్ ఈస్ నియర్, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ నియర్ ఇస్ మెన్షన్డ్ 3 times. అంటే చివరకు జరిగేది అదే. సమస్తము తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు కాబట్టి మనం అధైర్యపడక, అదే రోమా 8:28 మనకి తెలిసింది కదా, దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏమవుతుందంట? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదాము. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తం తన ఆధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి మనం కనిపెట్టాలి. రెండవది, ఇది చాలా ప్రాముఖ్యం అండి. కనిపెట్టే వారికి దేవుడు బహుమానమునిస్తాడు. హల్లెలూయా. God has promised to reward those who wait on God patiently. వాక్యం చదవండి, దేవుని వాక్యం పదే చదవండి. దేవుని వాక్యంలోని అనేకమైన క్యారెక్టర్స్ మీరు చూడండి. ఎనీబడి హూ వెయిటెడ్ ఆన్ ద లార్డ్ పేషెంట్లీ వాజ్ రివార్డెడ్. దేవుని టైమింగ్ని బట్టి, అంతేనా? యోసేపు కనిపెట్టాడు, రివార్డ్ చేయబడ్డాడు. దానియేలు కనిపెట్టాడు, షద్రక్ మేషక్ అబేద్నెగో కనిపెట్టాడు, దావీదు కనిపెట్టాడు, సో అబ్రహాము
కనిపెట్టాడు. అవునా కదా? మోషే కనిపెట్టాడు. రైట్? అండ్ ఆల్ ఆఫ్ దెమ్. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ వాక్య భాగంలో ఉన్న యోబుకి అన్ని డబుల్ అయినాయి కదా. ఏమండి? హలో, అన్ని డబుల్ అయినాయి. నేను ఎప్పుడు యోబు గురించి చెప్పినాను, పిల్లలు కూడా డబుల్ అయ్యారు. ఎందుకు? ఫస్ట్ సెట్ పరలోకానికి వెళ్ళారు, ఇంకో సెట్ ఇక్కడ ఉన్నారు, అంతే. మిగతావన్నీ ఇక్కడ డబుల్ అయినాయి. పిల్లలేమో ఒక గ్రూప్ అక్కడికి వెళ్ళిపోయారు, మిగతా గ్రూప్ ఇక్కడ ఉన్నారు. బికాస్ గాడ్ రివార్డ్స్. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. ఐజయా చాప్టర్ 30 verse 18. కావున మీ యందు దయచూపు వల్లని యెహోవా ఆలస్యము చేస్తున్నాడు. హల్లెలూయా. ఏంటంటే మీ యందు దయచూపు. ఐఎమ్ షూర్ దిస్ వర్స్ ఇస్ అండర్లైన్, లేకపోతే అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకొని మెమరైజ్ చేయండి. మీ యందు దయచూపు వల్లని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణించవల్లని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఏంటంటే ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారు అందరూ ధన్యులు. కనిపెడదామా? కష్టమే, నేను కాదనట్లేదు. ఇబ్బందికరమే, బాధాకరమే. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఎందుకో చెప్తాను. ప్రస్తుతం మనం ఉంటున్న సమాజంలోని పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? వీఆర్ ప్రోగ్రామ్ నాట్ టు వెయిట్. మన మైండ్స్ ప్రోగ్రామ్ అయిపోయినాయి ఇంటర్నెట్ని బట్టి. ఇంకా ఫ్యూచర్ ఇంకా అంతేనా? మన పిల్లల్ని వెయిట్ చేయమని చెప్పండి, ఆర్డర్ ఇచ్చాక ఆన్లైన్ సరదా తీరిపోద్ది. స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి నొక్కినప్పటి నుంచి చూస్తూ ఉంటారు. రెస్టారెంట్ స్టిల్ డెంట్ పికప్ వాట్ ఎవర్ హ్యాస్ టేకెన్ యువర్, నొక్కి అంత 1 minute కూడా కాల. ఇంకా ఆర్డర్, ఇంకా తర్వాత రెస్టారెంట్ హాస్ యాక్సెప్టెడ్ యువర్ ఆర్డర్. దాని తర్వాత వాడు కనీసం వండిందైనా ప్యాక్ అన్నా చేయాలా, కొన్ని అయితే అప్పుడే వండాలి, మళ్ళీ 2 నిమిషాలు. ఇంకా దీని తర్వాత వీడు స్విగ్గీ వాడు, ద డెలివరీ ఏజెంట్ ఈజ్ రీచింగ్ ద రెస్టారెంట్. ఇక్కడ టెన్షన్. ఇదంతా మహా అంటే 30 నిమిషాలండి దూరం ఉంటే, లేకపోతే 40 నిమిషాలు. అబ్బా, అది 40 గంటలు వెయిట్ చేసినట్టుగా. వచ్చిన తర్వాత కిదరయ్యేంటి అంటే ఎందుకు చెప్తున్నా అంటే, దిస్ ఇస్ ద డైలీ థింగ్ అండి. అవర్ మైండ్స్ ఆర్ ప్రోగ్రామ్ నాట్ టు వెయిట్. అండ్ సడన్లీ వెన్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టు వెయిట్ కదా, అవ్వదండి. చెప్పేయటం సులువు. బికాస్ యు ఆర్ సో యూజ్ టు, ప్రతి దానికి మనకి టైమింగ్ ఉంది, ఇంక్లూడింగ్ దిస్ సర్వీస్. We are programmed to worship only from 9 to 10:30. Who told? But this pastor is always looking at that watch. Even if God the Holy Spirit is leading, I have to stop in between. Why? Because my mind is programmed to the time. Sad అండి. అలాగని గంటలు వెళ్ళను, కానీ there are times, this time stops me. Because I am programmed. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ఉంది, మళ్ళీ గంటలో మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోవాలి, రావాలి. ఏమండి, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఇఫ్ యూఆర్ ప్రోగ్రామ్ టు ఆపరేట్ విత్ ఇన్ 1.5 hours, ఇంకెప్పుడు నేర్చుకుంటామండి వెయిటింగ్? యూఆర్ టాకింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ ఆఫ్ వెయిటింగ్. మీకు అర్థమవుతుందా? తెలుసో తెలియకో చాలా ప్రమాదం జరుగుతుంది. ప్రతి క్లాస్ ఇస్ ప్రోగ్రామ్డ్, రైట్? ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం. ఒకప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళాలంటే మనకేం జిపిఎస్ లేదు కాబట్టి, సరే గంటన్నరకు వస్తాం అంటాం. అప్పుడు ఫోన్ చేసి చెప్పేది కూడా లేదు. పెట్టుకున్న తర్వాత జిపిఎస్ ఆన్ చేసుకుంటాం, అది 50 minutes అని చూపిస్తుంది. తర్వాత ఇంకెక్కడో ట్రాఫిక్ జామ్ చేసి ప్లస్ 5 minutes చూపిస్తే మనకి 50 minutes లాగా బీపీ పెరిగిపోద్ది. అది జిపిఎస్ ఎందుకు నీకు? ఇలా చెప్తే తెల్లారుతుంది. బట్ ఆల్ దట్ ఐమ్ సేయింగ్ ఇస్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, రైట్? బట్ లెట్ ఇట్ నాట్ ఇంపాక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. Don't be programmed. Don't think that God will operate in that way. మన సమయం ఆయన సమయం అంటే కాదండి, కాదు. This is a big practical problem because subconsciously we are programmed. Subconsciously we are programmed to have everything at set times. అట్లా టక 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 అలా అయిపోవాలి. లాగ్ ఇన్, లాగ్ ఆఫ్,
Log in, log off. Order, receive. God will reward if you wait. Hallelujah. 1 year, 2 years, 3 years. God will reward if you wait. Third, ఇప్పుడు ఒకసారి టైం చూడండి. నడుస్తుంది సార్ టైము. నేను ఆగిపోయింది అనుకున్నా, కానీ దాన్ని అలా ఎందుకు చెప్పానంటే, అంటే సెకండ్స్ ఉంటే తెలుస్తుంది. గాడ్స్ గ్రేస్ సెకండ్స్ లేదు. కాబట్టి జనరల్లీ జస్ట్ ఒక హాఫ్ మినిట్ చూస్తే అది కదులుతున్నట్టు అనిపించదు. అంటే అది వర్క్ చేస్తుందని నాకు తెలుసు, కానీ సడన్ గా ఎవరైనా వచ్చి చూసి మనం ఇట్లా చెప్పామనుకోండి, ఇది పని చేయట్లేదండి, జస్ట్ ఇట్లా చూసి కరెక్ట్ సార్ ఇది పని చేయట్లేదు అంటారు. ఎందుకు ఆ స్టూపిడ్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను అంటే, ఇది తెలిసిన ఎగ్జాంపులే. దట్ వాచ్ appeared that it was not working and not moving. Sometimes God appears that He is not working, He is not moving. But let me tell you, God continues to move, God continues to work, whether we see or not. మనకి కనిపించినా కనిపించకపోయినా, మూడో పాయింట్ అదే. మనకి దేవుడు పని చేయటం, కదలటం కనిపించినా కనిపించకపోయినా ఆయన కదులుతున్నాడు, ఆయన పనిచేస్తున్నాడు. దట్స్ ఆల్. దట్ ఈస్ వై ఐ విల్ వెయిట్ ఆన్ గాడ్ పేషెంట్లీ. స్విగ్గీ ఆర్డర్ చేసినట్టు కాదు వెయిటింగ్, ఓపికతో. నెక్స్ట్ టైం కూడా స్విగ్గీ ఆర్డర్ అయ్యింది, అరగంటకో గంటకో వస్తుంది, ప్రశాంతంగా కూర్చొని వచ్చిన తర్వాత ప్రశాంతంగా తింటాను అనుకుంటే తినేది జరుగుతుంది. లేకపోతే వచ్చినోడిని తిట్టుకొని ఎన్ని గోళ్ళు. స్విగ్గీ లేనప్పుడు ఏం చేసాం మర్చిపోయాం. అప్పుడు ఇంట్లోనే గంటన్నరైనా వెయిట్ చేసాం. ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్ కోసం మనం వెయిట్ చేయట్లా. రైట్? ఇనఫ్ ఆఫ్ స్విగ్గీ ఎగ్జాంపుల్స్, లెట్ us go to the third. సమయం అయిపోతుంది. మూడవది, ఆ వాక్య భాగంలోని ఎప్పుడు కనిపెట్టాలో చూసాం, ఎందుకు కనిపెట్టాలో చూసాం. మరి ఎలా కనిపెట్టాలో చెప్పకపోతే బాగోదు కదా. రైట్? దిస్ ఇస్ ద ఫైనల్ ప్రాక్టికల్ లెసన్. How should I wait patiently? When should I wait? 3 examples. Why should I wait? 3 examples. God is in control. God will reward. God is working. దేవుడు తన స్వాధీనంలో సమస్తం ఉంచుకున్నాడు. దేవుడు కనిపెట్టే వారికి బహుమానం ఇస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ పనిచేసే కదిలే దేవుడు. నాకు కనిపించినా కనిపించకపోయినా. ఎలా కనిపెట్టాలండి? కష్టంగా ఉంది పాస్టర్ గారు, చాలా కష్టంగా ఉంది. సంవత్సరాలు అయిపోతున్నాయి పాస్టర్ గారు, ఏం అవ్వలేదు, ఓపిక లేదు పాస్టర్ గారు. I had so much of patience, now I can't. It's enough. If there is anybody like that who is telling I can't be patient and you are just giving up on life, this word is for you, my brother, my sister. ఈ మాట మీకోసం ఒకవేళ జీవితం మీద మీకు నిరాశ నిస్పృహ వచ్చి you want to give up on life, this word is for you. How should I wait? ఎలా కనిపెట్టాలి? 130వ కీర్తన 5వ వచనం. Psalm 130 verse 5. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. అంటే ఏంటి ఆ వచనం ద్వారా మనం రాసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సిందంటే, ఆశతో దేవుని మాట మీద ఆధారపడి కనిపెట్టాలి. అంటే హౌ షుడ్ ఐ వెయిట్? వెయిట్ విత్ ఎక్స్పెక్టెన్సీ. ఆశతో కనిపెట్టు. దేని మీద ఆశ? దేవుడిచ్చిన
మాట మీద. హల్లెలూయా. వేరే దాని మీద కాదండి, ఎవరో చెప్పింది కాదు, దేవుని యొక్క వాక్కు. మా భూమి ఆకాశం గతించుకొని ఆయన వాక్యము గతించదు, నీ వాక్యము సత్యము. కాబట్టి when you claim the word of God and the word of God is spoken to you, when you have received his word, you say, Lord, I will wait expectingly. ఎలా కనిపెడతావు? ఆశతో దేవుని వాక్యం మీద ఆధారపడి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనంలో కూడా చక్కని మాటలు ఉంటాయి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. ఐజాయా చాప్టర్ 49 verse 23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానం పొందరనియు నీవు తెలుసుకొందువు. హల్లెలూయా చెప్తారా? ఆయన కొరకు కనిపెట్టువారు ఏంటంట? అవమానము నందరు. మనుషులు వచ్చండి, ఏమొచ్చిందని మనం ఆగుదాం. దేవుని సమయం కోసం ఆగుదాం, దేవుడిచ్చిన వాక్యం కోసం ఆగుదాం, దేవుడు చెప్పే మాటల కోసం మనం కనిపెడదాం. ఇంకొక ప్రాముఖ్యమైందండి, which I had time to explain, but this is self-explanatory, which is beautiful. ఎలా కనిపెట్టాలి అంటే, ఒకటి దేవుని వాక్యం ని బేస్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేస్తూ వెయిట్ చేయి. దేనిని బేస్ చేసుకుంటావు? దేవుని వాక్యం. ఆ వచనాన్ని మీకు ఇచ్చాను. వెయిట్ ఎక్స్పెక్టెంట్లీ బేస్డ్ ఆన్ గాడ్స్ వర్డ్. సెకండ్, వెయిటింగ్ టైమ్ ఇస్ ప్రిపరేషన్ టైం. మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అండి. దేవుడు మనల్ని ఎందుకు వెయిట్ చేస్తాడో తెలుసా? మనల్ని ప్రిపేర్ చేయడానికి. లేకపోతే మనం రిసీవ్ చేసుకునే పొజిషన్లో ఉండం. మీరు బైబిల్లో ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. The most important common thing which we can see, దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో మనం కామన్ థింగ్ చూడగలిగింది ఏంటంటే, వెయిట్ చేయించాడు తన ఆశపడినట్టుగా సిద్ధపరచడానికి. Hallelujah, hallelujah. If God has kept you waiting for 2-3 years, don't worry. నేను ప్రాక్టికల్గా ఆలోచించాను, ఇది తప్పు అనుకోండి, నేను ప్రతిదీ అలాగే ఆలోచిస్తాను. అదే నా యేసు ప్రభు అరే 30 years కార్పెంటర్ పని. నేను అనుకుంటా ఉంటాను, యోసేపు తండ్రి దేవుడితో అని ఉంటాడు, అంటే ఈ లోకరీత్యా యోసేపు, కానీ తండ్రి తండ్రి చెప్తాం అనేసి, ఫాదర్ ఐఎమ్ రెడీ అంటా ఉన్నాడేమో. ఇంకెంతకాలం బైకు పట్టమంటావా? ఎన్ని చేయాలి? మంచాలు చేశాను, ఇది చేశాను, డైనింగ్ టేబుల్ చేశాను, అది చేశాను. ఐఎమ్ టెలింగ్ ప్రాక్టికలీ. అంటే జీసస్ విల్ నెవర్ సే దట్ బికాస్ హీ అండ్ హిస్ ఫాదర్ ఆర్ వన్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ వుడ్ హావ్ టెల్ మై సన్, ఐఎమ్ ప్రిపేరింగ్ యూ, యువర్ టైమ్ హస్ నాట్ కమ్. 20 years అయింది, టైం రాలేదని, 25 years అయింది, టైం రాలేదని, వీళ్ళు పాపం మంచాలు గించాలి ఏం చేసుకుంటా ఉన్నాడు. నజరేతులో 30 years అన్నవాడు, సన్ యు ఆర్ ప్రిపేర్డ్, గో, యు ఆర్ ప్రిపేర్డ్, గో, ప్రిపేర్డ్, యు గో. When God prepares you, there is no waiting. We don't know. There is a lot to be accomplished still. The best is yet to come through your life because you are being prepared. The best is yet to come. అతి శ్రేష్టమైన ఇంకా రానున్నది నీ ద్వారా దేవుడు అకంప్లిష్ చేయాలని. బై ద వే, ముందు మనలో పనిచేసి తర్వాత మన ద్వారా పనిచేస్తాడు. He cannot work through us before working in us. And that is preparation అండి. ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి మీరు. ఇప్పుడు 9వ వచనం ఒకటిగా మొదలేశాను నేను. 5వ అధ్యాయం 9వ వచనం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే అదేంటండి, ఈ మధ్యలో ఇదేదో సనగటం కొనగటం గురించి ఏదో అందులో ఫిట్ అయినట్లేదు, అట్లా ఏమి ఉండదండి. అన్ని ఫిట్ అవుతాయి, మనకు అర్థం కాదు ఏంటి సందర్భం. ఎందుకంటే కనిపెట్టడం గురించి చెప్తున్నాడు, కానీ మళ్ళీ యోబు గురించి చెప్పాడు, ప్రవక్తల గురించి చెప్పాడు, వ్యవసాయకుడి గురించి చెప్పాడు, ఆయన రాకడ సమీపంగా ఉందన్నాడు. మళ్ళీ వీటన్నింటి మధ్యలో ప్రాక్టికల్గా చెప్తాను. అందుకనే దట్స్ ఎ ప్రాక్టికల్ లెటర్. జనరల్గా వెయిట్ చేస్తూ ఉంటే గోనవటం ఎక్కువ అవుతుంది. లెట్ us be honest, ఇంక్లూడింగ్ పీటర్ శామ్యూల్. మళ్ళీ స్విగ్గీ ఎగ్జాంపుల్. మోర్ ద వెయిటింగ్, మోర్ ద కంప్లైంట్స్. అందుకని అన్నాడు, వెయిట్ చేస్తున్నప్పుడు సనక్కు కొనక్కు.
అర్థమైందా? వెయిట్ క్వైట్లీ వితౌట్ కంప్లైంట్స్. మీరు నిశ్శబ్దంగా అంటే మౌనంగా వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పక, నాతో పాటు ఉన్నాడు అమెరికాకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం? నువ్వు అంతర్వేదిలో ఉన్నావు, పర్వాలేదు, ఏమవుతుంది? ఆడు లండన్కి వెళ్ళాడు, నువ్వు లింగంపల్లిలో ఉన్నావు, ఓకే ఓకే. ఏం లింగంపల్లి మంచిది కదా? కాదే, ఎవడు చెప్పాడు? నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి, పెద్ద ఉద్యోగంలో వచ్చింది. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాడు. డోంట్ వరీ. I mean, I can go on, but wait. How should I wait, God? దేవా ఎలా కనిపెట్టాలి? నీ మాట మీద ఆధారపడి ఆశతో నన్ను సిద్ధపరుస్తున్నావు కాబట్టి ఆ సిద్ధపడిన తర్వాత నువ్వు నాకు ఇచ్చేది పొందే స్థితి కొరకు కనిపెడుతూ మౌనంగా ఉండి. హబక్కు మనకి అనదర్ బ్యూటిఫుల్ స్మాల్ బుక్, 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, రైట్, సమాప్తం ఒకటికే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని వరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, దాగు చేయక వచ్చును. హల్లెలూయా. ఆలస్యమైన అనిపించినా మనకి ఏంటంట, దేవుడు మాట ఇస్తే అవుతుంది, తప్పక జరుగును. బికాస్ గాడ్ హెస్ టోల్డ్, తప్పక జరుగును. సో వెయిట్ కాయింట్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ వెయిట్ కాన్ఫిడెంట్లీ. నమ్మకంతో, దేవుని యందలి నమ్మకంతో ఎలా కనిపెట్టాలండి? ఓపికతో ఎలా కనిపెట్టాలి? దేవుని యందలి నమ్మకం కలిగి కనిపెట్టు. ఒక వచనం, మీకా 7:7. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా, హల్లెలూయా. అయినను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచుదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎప్పుడు ఓపిక కలిగి కనిపెట్టాలి? ఎందుకు ఓపిక కలిగి కనిపెట్టాలి? ఎలా ఓపిక కలిగి కనిపెట్టాలి? మళ్ళీ వెళ్ళి యూట్యూబ్లో వినండి ప్రశాంతంగా, అండ్ మెడిటేట్ అండ్ సే లార్డ్ హెల్ప్ మీ. బికాస్ మనం జీవించుచున్న సమాజం ఎలా అయిపోయిందంటే కనిపెట్టడానికి వారు టైం ఇవ్వట్ల. ప్రతిదీ టైం బౌండ్. We are programmed to get everything faster. But God doesn't operate like that. Okay, ఒక ఆఖరి వచనం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఆఫ్టర్ దట్ వి ప్రే. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. హల్లెలూయా. దేనికంటే ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఎందుకు రాయబడి ఉన్నాయంట? అక్కడ ఉన్నాయి. మనకు ఓర్పు, లేఖనం వలన ఆదరణ కలుగు నిమిత్తము, నిరీక్షణ కొరకు ఇవన్నీ రాయబడి ఉన్నవి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. వినిన వాక్యపు వెలుగులో ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఉదయాన మీరున్నారో నాకు తెలియదండి, కానీ దేవునికి తెలుసు. మార్చలేని పరిస్థితుల్లోకి వచ్చేసారా మీరు? మారని ప్రజల మధ్య ఉన్నారా? అర్థం కాని సమస్యలను ఎదుర్కొంటున్నారా?
అనేక విషయాలు మన ఎదుట జరుగుతున్నవి. ఆయన రాకడ బహు సమీపంగా ఉందంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఆయన రాకడ వరకు ఓపిక కలిగి ఉందాం. ఎందుకు, ఎప్పుడు అన్నది దేవుడు మనకు నేర్పించారు. గత వారంలో కానీ ఈరోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకుంటున్నట్లయితే మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు. మీ ప్రార్థన మనవులను ఆయనకి సమర్పించండి. ఆయన చిత్తము కోసం కనిపెట్టండి. ఆయన సహాయాన్ని కోరండి. దయగల దేవా, పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రత్యేక రీతిగా దర్శించుచున్న గొప్ప దేవా, మీకు వందనాలు. ఎవరెవరైతే నాయన తమ ప్రార్థన మనవులను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని మీకు సమర్పించారో వారి పక్షాన మరొకసారి విజ్ఞాపన చేయొచ్చు. మీ కృపను చూపించి మీ సహాయాన్ని అందించమని, మీ చిత్తమును నాయన నెరవేర్చమని కోరుతున్నాను. నూతన సంవత్సరాలు పొందిన వారిని బట్టి వందనాలు. దీవెనకరపు దయాసము చూపు కిరీటాలు మీరు వారికి ఇచ్చి ఆశీర్వదించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.